కారు వచ్చేస్తుంది. కార్లో ట్రిపుల్ రైడింగా, పైగా హెల్మెట్ లేకుండా. ఇది కార్ సార్. కలదల్ది. కార్ అయినా బస్ అయినా రూల్స్ రూల్సే. హెల్మెట్ కంపల్సరీ. 250 500 అంటే 250 అంటే 500. లెక్కలడకు సార్, అడిగింది ఇచ్చాయి. ఇదిగోండి సార్. 500 అంటే 250 ఇచ్చావేంట్రా? మీరు అడిగింది 250సే కదండి. సంపాదించడం తెలియదు. పట్టుకోండి. అసలు మ్యాటర్ రండి. ఈ ఫోటోలో అమ్మాయి రేట్ ఎంత సార్? నన్ను బ్రోకన్ అనుకుంటున్నావు నువ్వు? మీరు అలా అడిగారు మరి. రేయ్, పంచేలేసా ఉంటే సంచి పగులుద్ది. బీ కేర్ఫుల్. చెప్పు, ఈ అమ్మాయిని అక్కడ చూసావా? కూల్ 500 ఇస్తే చెప్తా. బాబు నా దగ్గర అంత డబ్బు లేదు, నీదే పర్చుపోని. నీకు అడ్రస్ కావాలా? అయితే డబ్బులు ఇవ్వు. నీ 50 త్వరగా. ఈ ఫోటోలో అమ్మాయి కొంచెం పక్కకు తక్కువమ్మా. లోపల అడ్రస్ ఉంది, చూసి చెప్తా. ఓకే. ఎంక్వైరీ అంటే ఇలా ఉండాలి. పోనీరా. రేపు ప్రమోషన్ కొట్టాలంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దొరకరు కానీ వేరే వాళ్ళు అవుతాం పదా. ఇడింటి ఎలా కొట్టాడు? ఈ కంప్లైంట్ రా మూసీనేంద్ర హుస్సేన్ సాగర్ లో కలిపినట్టు. ఆ వాటర్ సేవ్ చేస్తామండి. అంటే స్నానాలు చేయరా? ఫిబ్రవరిలో చేసామండి. రాష్ట్రం అంతా లాస్ట్ ఇయర్. ఇంతకు విషయం చెప్పండి. పేపర్లు పేపర్ దొరికింది. ఇదిగో. ఈనాడు పేపర్ కాదురా, బండి పేపర్లు. లేదు. లైసెన్స్ లేదు. ఆర్సీ లేదు. నంబర్ ప్లేట్ లేదు. ఓ మై గాడ్, మనంతా ఇంటర్నేషనల్ లెవెల్, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇంటర్నేషనల్ అంటే టెర్రరిస్ట్ గ్యాంగ్ అయి ఉంటది. ఈ బండిని స్టేషన్ తీసుకొచ్చేయి. సార్, ఈ కంపు స్టేషన్ వరకు అవసరమా? సిఐ అని చెప్తున్నాను, ఫాలో మీ. కమాన్ వెహికల్ తేండి. తీసుకెళ్ళి కుమ్మేస్తాను మీ అందరిని. ఏంటనుకుంటారా? కానిస్టేబుల్ చాలా స్ట్రిక్ట్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకు? ఈ గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్, నన్ను వదిలేయండి సార్. మరి నువ్వు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? నేను ఎక్కలేదు సార్, వచ్చే దారిలో లిఫ్ట్ ఇచ్చారు సార్. ఓ ఎగేసిన ఎక్కడ ఇదేమో వాల్వో బస్సా? వెళ్ళకుదా. నేను చెప్తున్నాను కదా, యు గో అండ్ సిట్ దేర్. నేనే సార్. yes గో. పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కూర్చోమంటున్నారు ఏంటంటే? రేయ్, అత్తర వాసనలతో అదిరిపోయి భాగ్యనగరాన్ని గత్తర చేశారు కదరా, ఏదో వాసన. అవును, ఈ గుంపు నీకేమవుతుందిరా? దిస్ ఇస్ మై హోల్ ఫ్యామిలీ. దిస్ ఇస్ మై ఫస్ట్ వైఫ్. స్టడీ. దిస్ ఇస్ మై సెకండ్ వైఫ్. బస్. అండ్ దిస్ ఇస్ మై థర్డ్ వైఫ్. అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ వైఫ్. అండ్ దిస్ ఇస్ ఇదేంట్రా, పిక్కల కొరికే కుక్కలా చూస్తుంది. సీక్రెట్లు ఎప్పుడైనా గోకేమో. కొంపదీసి కొరికెత్తా ఏంటి? లవ్ ప్రాబ్లం, సర్చింగ్ ఫర్ లవర్. కుచో కుచి కుకురు కుయ్యో కుకురుకు కుయ్యో మొర్రో కుకురుకు కుయ్యో. ఈ అమ్మాయి ఏమంటుందిరా? సేల్స్ పిల్ల అంటుంది. బీర్సితికి బిసంతో బీర్సిసి మా జీవితకు సిమాట్. బీసితికి బిసంతో బీసిజి మరీవదగు సిమట్. ఏంట్రా సిమ్ అంటుంది? ఆ సేమ్ ఫ్యామిలీ, చాలా కాలం తర్వాత కలిసామంటుంది. సేమ్ ఫ్యామిలీయా? యా. అవుట్. ఈ స్టేషన్ నేను సీఎని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి రా. సిమట్. చిన్నప్పుడు తప్పిపోయిన బావ నువ్వేంటుంది? సెప్టిక్ ట్యాంక్ లంగా జాకెట్ వేసినట్టుంది. ఇది నా మరదలేంటి? ఏమో బాబు, అప్పుడప్పుడు మీ దగ్గర కూడా వాళ్ళ దగ్గర వచ్చి స్మెల్ వస్తుంటది. వస్తుందా? అయితే
అబ్బబ్బబ్బబ్బబ్బా, కొంతమందికి మ్యాచ్ అవుతుంది కానీ నీకు భలే మ్యాచ్ అయిందిరా. ఏంట్రా ఇది? ఆ అమ్మాయికి మొగుడైపోయావు. ఆడు తాళి కట్టడం ఏంటి? అది మన సాంప్రదాయం. చూసారా విధి ఎంత విచిత్రంగా మీతో వాలీబాల్ ఆడుకుందాం. ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. పదండి, మీ అత్తగారింటి డ్రాప్ చేస్తాను. నేను రాను. నన్ను వదిలేట్రా బాబు. ఎవరయ్యా వీళ్ళంతా? సార్ సిఏ సుధాకర్ సార్. అరే ఏమిటయ్యా అవతారం? దశావతారం సార్. వీళ్ళందరూ ఈవిడ గారి బంధువులు, ఈవిడేమి ఈయన గారి మరదలు. జస్ట్ ఇప్పుడే ఈయన పెళ్లి చేసుకుని పెళ్ళం మొగడేడు సార్. ఏంటయ్యా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నావు, ఏంటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బలవంతంగా నా మెడలో తాళి కట్టేసింది. పెద్ద మనిషి అయిన కాడి నుంచి నీకోసమే దేవులు ఆడుతున్నాను మావా. చెట్టు పట్టులు తిరుగుతూ తేనె పట్టులు తిందాం. నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. అల్లవయ్యా సూపర్ ఫ్యామిలీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ పిల్లోడు పుట్టిన వెనక రావద్దు. ముందు తీసుకెళ్ళిపోండి. సార్ సార్ నేను వెళ్ళను సార్. ఏమయ్యా శ్యామ్ సార్ ఆ లేచిపోయిన మా డీటెయిల్స్ అని తెలిసినయా? అది వాళ్ళ అబ్బు నన్ను గడ్డం కూడా తీసుకునేట్లేదయ్యా, చంపేస్తున్నాడు. సార్ ఈ నక్కల గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఈయన ఇరికించాడు, నన్ను వదిలేయండి సార్. ఎవడా గొట్టంగాడు? బయటికి పంపరా. సార్ జేబులో ఫోటో పెట్టి ఎదుగుతున్న అమ్మాయి దొరకట్లేదు సార్. సార్ ఈ అమ్మాయి నాకు తెలుసు సార్, ఎక్కడుందో చెప్తాను, నన్ను వదిలిపెట్టేయండి సార్. 1 సెకండ్. హలో ఆదికేశ్వర్ గారు. సార్ ఎక్కడ వాడు? వాడే రే వాడిని తీసుకురండి రా. ఇట్స్ ఆల్ రైట్. ఎత్తుకెళ్తున్నారేంటి సార్? సార్ సార్ ఇది అన్యాయం సార్, అక్రమం సార్. ఏయ్, నా ఒంటి మీద చెయ్యి పడిందో విషయం సీఎం దాకా వెళ్తుంది. సీఎం అంటే భయం లేదురా మీకు? ఎందుకు లేదు? మరెందుకు కొట్టారా నన్ను? ఈ పడితే అన్నావు గానీ కాలు పడితే అనలేదు కదా, అందుకని కాలు తన్నాం. గ్రామర్ మిస్టేక్. వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసారా? సగం ఇచ్చినావన్నా. ఏంట్రా మీరు ఇచ్చేది? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. मेरे पीछे कौन है मालूम है तुमको? कौन? ये मालूम है, ज्योतिलक्ष्मी मालूम है, सिल्क स्मिता मालूम है. వాళ్ళందరూ సినిమా డాన్సర్స్ కదరా? డాన్సర్స్ రా, సీఎంస్ కదా, పొలిటీషియన్స్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారా మీరు? జనరల్ నాలెడ్జ్ లేదురా మీకు? ఈ పొలిటీషియన్స్ కి సినిమా డాన్సర్స్ తేడా తెలీదు నీకు? ఎక్కుమెంటర్ వీడిని. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? ఏ అమ్మాయి సార్? నా క్లాస్మేట్ ఐశ్వర్య రాయ, నా రూమ్మేట్ మల్లిక షరావత, నాతో డేటింగ్ వచ్చిన బిపాసా బస్. నువ్వు పోలీస్ స్టేషన్ లో ఫోటోలు చూస్తున్నావు అమ్మాయి రగుట్లే. ఇంత పవిత్రంగా అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను సార్? ఆ అమ్మాయిని వెంకట్రాజపురం పంపించింది నేనే. All around him. That's not a bad effort. ఏమో కొంచెం అనుభవించుకోండి. ఎవడా అడుక్కునేవాడు? గొంతులో ఆర్ద్రత లేదే, పర్ఫెక్షన్ మిస్ అయింది. వీటి గసం తీసుకోవాల్సిందే. మాస్టారు ఇక్కడ ఓ అడుక్కునేవాడు ఉండాలి. ఏడి? నువ్వా? అడుక్కోవడం ఇలా కాదు, ఇలా కూర్చో. నీ పేరేంటి? శివపాదం అండి. చూడు శివపాదం, అడుక్కోవటం అనేది ఒక కళ. ముందసలు మన ఆకారం వికారంగా ఉండాలి. ఎలా అంటే క్యాచ్. లెసన్ నంబర్ 1. అర్థమైందిగా? అడుక్కునేవాడి వేషధారణ ఇలా దైన్యంగా దరిద్రంగా ఉండాలి, అప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. లెసన్ నంబర్ 2. గొంతు సవరణ. అమ్మా అని మనం వరిచే అరుపుకు ఇంట్లో వాళ్ళ పేగులు మడతబడిపోయి ప్లేగు వ్యాధి వచ్చిన వాడిలా భయపడిపోయి గబగబా కుండెడు కూడు పట్టుకొచ్చి మన బొచ్చులో వెయ్యాలి. ఏది? అరు. అమ్మా అమ్మా అడే ఛీ. అమ్మాయా అమ్మమ్మా. మదర్ చాలు, గ్రాండ్ మదర్ అక్కర్లా. అమ్మా అమ్మా 50% ఓకే. అదే ఊపు మెయింటైన్ చేయి. ఏమిటండి అవతారం? పర్ఫెక్షనే. మనం ఏ పని చేసినా పక్కాగా ఉండాలి. మీ చాదస్తంతో పళ్ళాక చస్తున్నామండి. మొన్నేమో పని మనిషి కంట్లో ఎలా కావాలో నేర్పించారు. పర్ఫెక్షనే. అంతకు ముందేమో దొడ్లు కడిగేవాడికి బాత్రూమ్ ఎలా కడగాలో నేర్పించారు. పర్ఫెక్షన్. ఆఖరికి మన కుక్క పిల్లకి పాస్ ఎలా పోయేలా కూడా నేర్పించారు. పర్ఫెక్షన్. ఊరుకోండి. నేను కాదు, వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అమ్మా శివపాదం నీ మెకనాస్ గోల్డ్. ఏమిటన్నయ్యా ఇది?
నీ పిచ్చి చేష్టలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. పర్ఫెక్షన్ అమ్మా. ఇప్పుడు అది ఉండబట్టే కదా నువ్వు సింగిల్ హ్యాండ్ తో బావగారు లేకపోయినా ఇన్ని ఫ్యాక్టరీలు లెక్కలేనన్ని ఆస్తులు మెయింటైన్ చేయగలుగుతున్నావు. అది సరే, న్యూజిలాండ్ లో ఉన్న బాబు నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? రాత్రి వాడు ఫోన్ చేసి మాట్లాడాడు, పొద్దున్నే నువ్వు ఫోన్ చేసి మాట్లాడావు. ఇంతలో మళ్ళీ బెంగ. వాడు అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో ఏమో. చూడమ్మా, వాడు అమాయకుడనే కదా. వాడికి తోడుగా నా కొడుకు శివాజీని అక్కడ కాపలా ఉంచాను. పైగా నా కొడుకు నన్ను మించిన పర్ఫెక్షనిస్టు. అన్నయ్య, బాబుని ఫోన్ లో కలుపు. అలాగే అమ్మా. హలో ఆంటీ మీరా? నేను శివాజీని. శ్రీనివాస్ ఎక్కడా? కాలేజీకి వెళ్ళాడు. మరి నువ్వెళ్ళలేదే? హాలిడే కదా. వాడికి హాలిడే లేదా? స్పెషల్ క్లాస్. స్పెషల్ క్లాస్ ఏంటి? అదే ఆంటీ మియామి బీచ్ లో బేవచ్చి గర్ల్ ఫ్రెండ్ తో కాదు, బాయ్ ఫ్రెండ్ తో. అసలు మీరు పంపించిన సున్నుండలు, కజ్జికాయలు, బెల్లంజీళ్ళు పాపం అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకున్నాడు, అక్కడే చదువుకుంటున్నాడు. ఏమిటా నువ్వు చెప్పేది? ఏంటంటే మీకు అన్ని అనుమానాలే. అసలు వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? వాడు మంచివాళ్ళకి మంచివాడు, మునగాళ్ళకి మనగాడు, అఖండుడు, అసాధ్యుడు, టోటల్ గా నంబర్ 1. మమ్మీరా మమ్మీ. మమ్మీ సినిమాకేరా? అది కాదురా. ఒంటరిగా అనుకున్నావా? జంటగా నీతో అనుకున్నావా? మన కాలేజ్ బ్యూటీ సెనోరిటాతో. తప్పు మాది కాదే పిల్ల. అరే శ్రీ, ఏంట్రా అది బీర్రా. మాకు తెలదా? సాయంత్రం సెనోరిటాని డిఫరెంట్ గా ట్యాకిల్ చేయాలి. అరే శ్రీ, ఇప్పుడు నువ్వే నా సెనోవి. ఏంటిది? టైటానిక్ సినిమా పోస్టర్ అలా ఫిక్స్ అయిపో. అయిపోయా సెనో. ఇప్పుడు మనం వాడంచునున్నాం. గోడంచిన మమ్మీ ఉంది కాదు, ఈ విశాల విశ్వంలో మన ఇద్దరమే ఉన్నాం. ఏ మిగతా వాళ్ళంతా చచ్చారా? వాడ మునిగాక ఎలాగో పోతారుగా. ప్రియా, మినుగురు పురుగులు తెచ్చి నీ బొగ్గులకు కెంపులుగా అద్దనా? కరిచి రక్తం తాగుతాయేమో. రక్తదానం మహాపుణ్యం ప్రియా. మై డియర్ సెనో, ఇప్పుడు మనం సరదాగా ఉమ్ముల పోటీ పెట్టుకుందామా? ఓకే. నా వల్ల కాదురా, గొంతెండిపోయింది. ఈ బీర్ తాగు. బీరా? నేను తాగను. సెనోరిటాకు అలవాట్లేదు, నేను తాగుతాను. సెనో, మమ్మీ, ఇలా కాలేజీలో టైటానిక్ రాముడు చెడ్డ బాలుడు అనే డ్రామా వేద్దాం అనుకుంటున్నాను రా. చిచి, ఈ ప్రోగ్రామ్ మమ్మీ చూస్తే ఎంత సంతోషపడుతుందో. మమ్మీ నువ్వా? మమ్మీ వచ్చిందని చెప్పేంట్రా? శ్రీనివాస్, ఎప్పుడొచ్చావు మమ్మీ? ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చాను బాబు. అయ్యో, ఇంతసేపు నీ ముందు యాక్టింగ్ చేశానా? నాకు సిగ్గేస్తుంది మమ్మీ. ఇదేమిటి కుంకుడుకాయ పులుసు వాసన వస్తుంది? అది బీరు వాసన బాబు. ఇప్పుడే డబ్బా లేపావు. అంటే ఇప్పుడు నేను తాగింది కూల్ డ్రింక్ కదా? హాయ్ సెనోరిటా. బావా, వరుస మారినట్రా. అక్క వచ్చిందిగా. అక్క అక్క. హాయ్ సేనో. ఇలాంటివే వద్దని నీకు మీకు మధ్యలో ఉంటే బయట చూసుకోండి. ఇది దేవాలయం రా. దిస్ ఇస్ టెంపుల్, యు నో. గో, యు ప్లీజ్ గో. అరే ఇది టూ మచ్. నన్ను కాలేజ్ పంపించేసి డైలీ నువ్వు చేసే పనులు ఇవ్వనమాట. నువ్వు మారవరా. చూడు మమ్మీ, కాలేజ్ ఎక్కొట్టి ఇంట్లో ఉండేది ఎందుకనమాట. వీడిని ఇక్కడ ఉంచొద్దు. చిన్నపిల్లని చేసి నన్ను కూడా చెడగొట్టేస్తున్నాడమ్మా. అసలు వీడి వల్లే పీజీ ఫస్ట్ ఇయర్ లో కూడా మార్కులు తక్కువ వచ్చాయి. ఫైనల్ ఇయర్ లో మార్కులు బాగా రావాలంటే వీడి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అవును, ఉండకూడదు. వీడిని ఇక్కడ ఉంచొద్దు. ఉంచొద్దు. మనం వెంటనే ఇండియా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నేను కూడా పుళ్ళుకు న్యాయం దేవుడే చేశాడు. బొండం కావాలా సార్? సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతుంటాడు మా పొట్టోడు. ఏమైనా కనిపించాడు ఈ ఏరియాలో? తెలీదు. ఓకే, 2 రోజులైంది వీడి కలెక్షన్ ఇచ్చి. ఎక్కడికి వెళ్ళాడు? ఏం వేషం వేసుకుని తిరుగుతున్నాడు యాదవ? డబుల్ దే డబుల్ దే. నువ్వు వెళ్ళిపో. వీడవుడు నిజంగానే కానిస్టేబుల్ అనుకున్నాడు. ఏంటి గెటప్? ఆ గెటప్ బోర్ కొట్టేసిందన్న. కొంచెం చేంజ్ గా ఉంటది కదా అని గెటప్ మార్చా. ఈ గెటప్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? హెల్మెట్ ఏదైనా అడగొచ్చు, లైసెన్స్ ఉందని అడగొచ్చు, బోల్ డబ్బు కొట్టేయచ్చు. గెటప్ రిచ్ గా ఉందంటే కలెక్షన్ కూడా బానే ఉండాలి. అబ్బే, కలెక్షన్ ఎక్కడ ఉందన్న? అసలు ఈ రోజు పబ్లిక్ హాలిడే కదా, ఒక్కళ్ళేడు రోడ్డు మీద. పొద్దుటి నుంచి ఈగలు తోలుకుంటానన్నా. నయా పైసా కూడా లేదా? లేదన్నా. నిజంగా? నిజం. పోలీసు కొడుతున్నావు? ఏ కొట్టకూడదా? పోలీసా? ఇలా రాళ్ళు. ఎవరాడు అల్లుడు? చూడు అల్లుడు, కొడుతున్నాడు అల్లుడు. కొట్టకూడదురా? కొట్టావేంటన్నా? మా జంక్షన్ కి వచ్చి మా మనిషిని కొడతావురా? రే డక్కన్, ఏడికెంచి వచ్చి మా పొట్టి మామని కొడతావురా? ఆపండి, తప్పండి, తప్పకుండా ఇడితో నా పని ఉంది.
ఏంట్రా ఏంటన్నావు? నువ్వేంట్రా? నువ్వేంటి? నీ బొచ్చేంట్రా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రా. నన్ను బొచ్చ పట్టుకొని అడుక్కోమంటావా? దగ్గర్రా పట్టుకో. ఎలా అడుక్కోవాలో చెప్పు. సౌండ్ ఎదురా, సౌండ్ అది, సౌండ్ అది. వెళ్ళు అడుక్కో. సరిపోతురా, గట్టిగా అడుక్కో. అడుగు. అలా అడిగి వేస్తారా? వేస్తారా? నీ పాస్పోర్ట్ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు నీ దగ్గర ఉన్నాయా? అల్లుడు వీడికి ఫైల్ చూపించలుడు. అవిగోరా బాగా చూడు బిడ్డ. ఏంట్రా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు ఎలా అడుక్కోవాలో చెప్పు. చెప్పు చెప్పరా. పర్మనెంట్ గా నువ్వు ఎప్పుడు అడుక్కుంటున్నా ఇక్కడే ఉండు. అలాగే పదాలుడు. ఇలియానా పగులుతుంది బిడ్డ. ఆనకొండ వచ్చి ఒంటరిగా ఇంట్లోకి వెళ్తుంది. ఓవర్ గుడ్. వైర్ కట్ చేశాను. కరెంట్ పోయిందా? పోయింది. మల్లీశ్వరి ఇంట్లో కదా, పక్కింట్లో. ఓవర్. చివర్లో ఆ ఓవర్ ఏంటి? ఒరే సినిమాలో ఇలాంటి సీన్స్ లో మాట్లాడిన తర్వాత ఓవర్ అని అంటారు కదా. ఏ ఓవర్? నీ అబ్బా, అది వైర్లెస్ రా, ఇది సెల్ ఫోన్. ఇప్పుడు చూడు, కట్ చేశాను. కరెంట్ పోయిందా? ఆ పోయింది. ఓవర్. ఏ సారీ. దొరికా. ఏంటి బాగా ఆకలేస్తుందిరా. ఏమైనా తినొచ్చి కిడ్నాప్ చేద్దామే. నీ అబ్బా, ఈ టైం లేట. కిడ్నాప్ చేసాక హోటల్కి వెళ్దాం. ఈ లోపు హోటల్ కట్టేస్తారేమో. పోనీ నేను వెళ్ళి పార్సల్ తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు కిడ్నాప్ చేయరా. నోరు మూసుకుంటరా. ఏదిరా ఇది? రే, నేను పైకి వెళ్ళి చూస్తాను, నువ్వు కింద చూడు. మాస్క్ వేసుకో. గుర్తు పట్టిందంటే మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఎరగదీస్తుంది. అయ్యో, ఇది రోజు ఎంత తింటదా? హలో, అయితే 10 నిమిషాలు కూడా పడుకోరా. బిర్యానీ టేస్ట్ తినొచ్చేతాను. బిర్యానీయా? అవునరా, ఎవరు చూసారు కానీ చాలా బాగుంది. నీ తిండి తగలయ్యా. ఇది లేచిందంటే ఫుల్ మీల్స్ తినిపించేస్తుంది. త్వరగా రా. అలాగా. ఎవరది? ఎవరూ లేరు. పిల్లి గిన్నె కింద పడేసింది. పైనట్టేసింది. Come in.
ఓకే నువ్వు లోపలికి రాలేదే? నువ్వు బయటకు వస్తానా తెలుసు కదా. పోసిన ప్రియమైన కేరళ కొబ్బరి ముక్క ఎందా నీ తోలు చేత్తో పాలు ఎక్కువేసో టీ ఇచ్చుకో. ఒరే నాకు చాలా రోజుల నుంచి చిన్న డౌట్ ఏంట్రా? ఎందుకని ఈ కేరళ బామలు తెల్ల లుంగిలే కట్టుకుంటారు? ఇది 2 in 1 పర్పస్ రా. అంటే అంటే ఈ లుంగిలు పగల పిల్లలు కట్టుకుంటారు రా, రాత్రులు మొగుళ్ళు కట్టుకుంటారు. కేరళలో ఇవన్నీ సహజమే కదా. బాబు ఇదే నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడ పెట్టి సేమ్ ఫిగర్. ఎక్స్క్యూజ్ మీ అడ్రస్ 19-24/1B పెద్ద కాపు లేఅవుట్ 8th Cross స్ట్రీట్ తిరుపతి కదండి? అవును. ఎందుకు? ఏం లేదా, లవ్ లెటర్ రాద్దామన్నా. అడ్రస్ కరెక్టా కదా అని చెక్ చేసుకుంటున్నాం. పోరా పుచ్చుమొహం, ఫస్ట్ నీ ప్యాంట్ జిప్పేసుకో, తర్వాత లెటర్ ఎద్దు గాని. అయిపోయి కూడా వేసుకోలేదండి. గిఫ్ట్ అండి. ఏంట్రోయ్ మీరు కూడా మీ నాన్న పరిచయం చేసుకా? చచ్చా, నీ బర్త్డే కంటే మా బాబు పర్స్ ఎక్కువేటి, అందులో 20 రూపాయలు కూడా ఉండవు. నిజమైన ఫ్రెండ్స్ అంటే మీరేరా? వచ్చే ఆదివారం నా పుట్టినరోజుని తెలుసుకొని వారం రోజుల ముందే ఇన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారంటే యు ఆర్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్ రా. యు ఆర్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్. మరీ అంత లేదులేరా, ఏదో మా తాహతకు తగ్గట్టుగా మేము గిఫ్ట్ ఇచ్చుకుంటున్నావురా. రే ఇలాగి ఓపెన్ చేయరా. ఏంట్రా ఇది జైల్ డ్రెస్ ఇచ్చారు? నీ పరిస్థితి చూస్తా ఉంటే వచ్చే వారం నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావు అనిపిస్తుంది. అక్కడ జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అయితే ఒప్పుకోరు, అందుకే ముందు చూపితే అరంగేహం నెంబర్ కూడా నీకు కలిసి వచ్చింది. ఏంట్రా వేళకాలంగా ఉందా? చచ్చా, దీని ఏలకోలం అనర్రా. ఆ మంగాపురం జిగిడి నీతో చేస్తాను చూడు, అది ఏలకోలం అంటే. ఏంట్రా మీరు అనేది? మరి లేకపోతే ఏంట్రా, రోడ్డు మీద పడుందని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసావు, ట్రీట్మెంట్ ఇప్పించావు, పైగా ఇంటికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసావు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా 15,000 ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నీతో ఆడుకుంటుంది. వీడా జిగిడి బ్యాగ్ చూసి బెండ్ అయిపోయి దానికి సరెండర్ అయిపోయాడు రా. నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఒకసారి ఆనరా. రేయ్ మీ ఇలాగే జిగిడికి బెండ్ అయిపోయి ఉప్మా గాడిని కాదురా, ఈ వాసుగాడు అంటే ఇప్పుడు చూపిస్తాడు రండి. నీ జాతకం ప్రకారం నీకొచ్చే మొగుడికి ఎడల్ట్మెంట్ అయిపోద్ది. ఎడల్ట్మెంటా? అవును, నువ్వు పెట్టే ఖర్చులు గాడికి ఎడల్పై ఇత్తడైపోద్ది. నీ జాతకానికి ఈడైతే కరెక్ట్. నాకు కూడా చెప్పవా? నీకొచ్చే దురదలకి పగలంతా గోళ్లతో రాత్రంతా గెడ్డంతో గోకే మొగుడు కావాలి. ఆయన ఎక్కడున్నారో అడుగో, ఆ అమ్మాయికుడే. మరి మా పొజిషన్ ఏంటి బాబా? మీరా బాబా? మీరెవరికి పోటీ కాదు, మీకెవరు పోటీ రారు. బాబా మనిద్దరు అబ్బూర సహోదరులు. నాకు కూడా చెప్పవా? చాలా రోజుల నుంచి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను, కానీ ఆ అబ్బాయి ఏమో నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఒక కుర్రాడికి లైన్ వేస్తే పడకుండా ఉండడమా? ఇంపాసిబుల్. చూడండి అప్పలమ్మలో, ఇప్పుడు కుర్రాళ్ళంత తేలిగ్గా పడరు. దేశముదురులు వాళ్ళని పడేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉంటాయా? ప్లీజ్ నాకు చెప్పవా? కేటగిరీస్ ని బట్టి చిట్కాలు ఉపయోగించాలి. ఏంటా కేటగిరీస్? మగాళ్ళ చూపులను బట్టి 5 కేటగిరీస్ గా విడదీశాడు ఈ శ్రీ. ఆరాధనర్స్, చూపర్స్, ద్వేషర్స్, మనీ మైండర్స్, డేవర్స్. ఆరాధనర్స్
వీళ్ళు అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళని కలర్ కలర్ డ్రెస్సులతోనూ కల్మషం లేని హృదయంతో ఆకట్టుకోవచ్చు. ఇక చూపర్స్, అమ్మాయిని చూస్తే చాలు ఒగ్గు గిన్నెడు సొంగ కార్చుకుంటారు. వాళ్ళకి కన్ను కొడితే చాలు కాళ్ళ మీద ఉషాక్. నెక్స్ట్ ద్వేషర్స్, అమ్మాయిలంటే ద్వేషం. వీళ్ళని సెంటిమెంట్ తో పడగొట్టచ్చు. ఇప్పుడు బేవర్స్, హింసరాజులు. వీళ్ళకి వయసుతో, భాషతో, దేశంతో, రాష్ట్రంతో సంబంధమే లేదు. పని మనిషి లెవెల్ నుంచి లూవెన్స్కీ లెవెల్ దాకా నా హొడుగులు లైన్ కొడతానే ఉంటారు. గడకరకి చీర కట్టి దాడదని చెప్తే చాలు అక్కడే మొహం గడుక్కొని స్నానం చేసి భోంచేసి బీట్ వేస్తానే ఉంటారు. నౌ మనీ మైండర్స్, వెరీ వెరీ డేంజరస్. అమ్మాయి గుడ్డిదైనా, కుంటిదైనా, పారపళ్ళున్నా, బాణపట్టున్నా, పిల్ల తల్లైనా, తల్లిగాపోతున్న పిల్లైనా వెనకాల మోట్లుంటే చాలు, ముందు ఈ మోటున్నా పట్టించుకోరు. ఇంతకీ ఏ కేటగిరీ నీది? ఆరాధనర్. దేర్ యు ఆర్. ఏం చేస్తుంటాడు? పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంటారు. అందుకేనేమో ప్రేమ అందాకాను అంటారు. ఉస్మే అమితాబ్ బచ్చన్ హై. ఊరుకోండి. సీను, నీకు ఆ పాల లవర్ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. ఓ మై గాడ్, నేను 9:30 వరకు లేవలేనే. మరి అదే. సరే సరే, రాత్రి పౌడర్ రాసుకొని పొట్టు పెట్టుకుని జడేసుకొని అలారం పెట్టుకుని పడుకుంటానే. అది ఈ డెడికేషనే కావాలి. పాసి మొహంతో బీటేస్తాం అన్నమాట. వాడి కర్మ. రే మొబైల్ రెడీ. బాలా, నీ ప్రేమ ఫలించాలంటే ఈ శ్రీ చెప్పే శ్రీ సూక్తం విను. తెల తెలవారుతోంది. కౌసల్య సుప్రజ రామా, నువ్వే నేను. ఇప్పుడే నిద్రలేచావు. ఓ, నీకు పెళ్ళవలేదు కదా? సారీ. ఏంట్రా అది? గాజులు వేసుకుంటుంది, పొట్టెట్టుకుంది, అందాల్ని చూసుకుంటుంది. ట్రింగ్ 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 ట్రింగ్. పాలుడొచ్చాడు, పాలుడొచ్చాడు. కరెక్ట్. కడివేడు నీళ్లు కలాపి జల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు గో. ఏంటిది? ముగ్గు చెప్ప. అయ్యో, నాకు ముగ్గేయడం రాదు. ఇది నువ్వు ముగ్గేయటానికి కాదు, ఆడిని ముగ్గులో దింపటానికి. అరే, ఈ ముగ్గు చెప్పిలా పట్టుకొని వడ్డాది పాపాయి బొమ్మలా నాజుగ్గా కూర్చోవాలి. వాడు వచ్చాడు. తీరైన సంపద ఎవరింట నుండు. అరే, ఏమైంది? ముగ్గేసావా? మరి అదే ఇక్కడే అసలేం ట్విస్ట్ ఉంది. పాలోడు. వాడి సైకిల్ బ్రేక్ లేవు. అవును, పాలోడు సైకిల్ బ్రేక్ లేవు. వాడు వచ్చి ఆగాడు. నువ్వు ముగ్గైపోతున్నావు. ఇందాక చెప్పిన ట్విస్ట్ అది ఇప్పుడే. నువ్వు ముగ్గైపోతున్నావు. తూమిలే దిల్కి లే నా 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 నా. వాడి కళ్ళు నీ కళ్ళు, వాడి ముక్కు నీ ముక్కు, వాడి పేదాలు నీ పేదాలు, వాడి చేతులు నీ చేతులు. ఏమైంది? పువ్వు మీద తుమ్మి రాలింది. కింద కాదు, పైన. కనిపించింది. తెంగర బొచ్చి నిజం అనుకుంటోంది. అంతా బుస.